పంజాబ్ కింగ్స్ వర్సెస్ రాయల్ ఛాలెంజర్ బెంగళూరు. నెలన్నర రోజులుగా క్రికెట్ ఫ్యాన్స్ ను అలరిస్తున్న ఐపీఎల్లో కీలక ఘట్టానికి వచ్చేసింది. లీగ్ దశ ముగిసి ప్లే ఆఫ్ పోరుకు వచ్చేసింది. ఈ మ్యాచ్ లో గెలిచిన వాళ్ళు ఫైనల్ కు చేరుతారు. ప్రత్యర్థులపై అద్భుత విజయాలతో అందరి అంచనాలను తలకిందులు చేస్తూ టాప్ 2లో నిలిచిన పంజాబ్, బెంగళూరు నేడు క్వాలిఫైయర్ 1లో అమీతుమీ తేల్చుకోబోతున్నాయి. క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని చూస్తున్న టైం రానే వచ్చేసింది. చండీగఢ్లోని ములాన్పూర్ స్టేడియంలో గురువారం క్వాలిఫైయర్ 1 పోరు జరగనుంది. రెండు జట్లు ఫుల్ జోష్లో ఉన్నాయి. తమకు అందని ద్రాక్షలా ఉన్న ఐపీఎల్ టైటిల్ను ఎలాగైనా గెలుచుకోవాలని కసి మీదున్నాయి పంజాబ్, బెంగళూరు జట్లు. ఎందుకంటే 2014లో పంజాబ్ చివరిసారిగా ఫైనల్కు చేరుకుంటే 2016లో ఆర్సీబీ తుది పోర్లో నిలిచింది. ఇక రెండు జట్ల అభిమానుల ఎక్స్పెక్టేషన్స్ మాత్రం ఎలా ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు, పీక్స్లో ఉన్నాయి. ఒకసారి ఎవరి బలం ఏంటో ఒకసారి చూస్తే శ్రేయస్ అయ్యర్ నాయకత్వంలో పంజాబ్ సూపర్ కింగ్స్ దూకుడు మీద ఉంది. 2014 తర్వాత జట్టును ప్లే ఆఫ్కు చేర్చడంలో శ్రేయస్ అయ్యర్ పాత్ర అద్భుతం. ఇతడు ఇప్పటి వరకు 3 జట్లను ప్లే ఆఫ్స్నుకు చేర్చాడు. ఐపీఎల్ చరిత్రలో ఈ ఫీట్ సాధించిన వాళ్ళు లేరు. 2024 సీజన్లో కోల్కతా నైట్ రైడర్స్ను ఐపీఎల్ విజేతగా నిలిపాడు శ్రేయస్ అయ్యర్. ఇక చరిత్రకు ఒక్క అడుగు దూరంలో విరాట్ కోహ్లీ. ఈ మ్యాచ్లో కోహ్లీ 30 పరుగులు చేస్తే పంజాబ్ కింగ్స్పై అత్యధిక రన్స్ చేసిన ఆటగాడిగా రికార్డు క్రియేట్ చేస్తాడు. ఈ ఏడాది సీజన్లో విరాట్ సూపర్ ఫామ్లో ఉన్నారు. ఈ మ్యాచ్లో విరాట్ హాఫ్ సెంచరీ చేస్తే వార్నర్ సరసన చేరుతాడు. మరి చూడాలి ఏం జరుగుతుంది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, పంజాబ్ కింగ్స్ ఎవరు ఫైనల్కి, కప్ ఎవరికి?